హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మామూలుగా ఉండబోట్లేదండి. అంటే ఈ రానున్న 18వ తారీఖునే, ఈ నెల 18నే నామినేషన్ల పర్వం అయితే కనుక మొదలు కాబోతుంది. ఎలాంటి సమయంలో ప్రజల నాడిని పట్టుకోవాలని, లేదా సర్వే సంస్థలు కానీ, టీవీ ఛానళ్ళు కానీ, ఇలాగ అసలు ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపుతున్నాయి. కానీ ఏ సంస్థలు కానీ, ఏ ఛానళ్ళు కానీ ఏంటి ప్రజల నాడి పట్టుకోలేకపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తుంది ఏపీలో అనేది చెప్పడం చాలా కష్టతరంగా ఉంది. హోరాహోరీగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు, మామూలుగా కాదనమాట. కాబట్టి ప్రజల నాడేంటో తెలియక చాలా సతమతం అవుతున్నాయి సర్వే సంస్థలు కానీ, టీవీ ఛానల్ కానీ. ఇలాగా ఎవరు కనబడితే వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు అని అయితే కనుక అడగడానికి ప్రయత్నిస్తాయి. ఏదేమైనట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కనుక సమాధానాలు రాబట్టలేకపోతుంది అనేది వాస్తవం. మొత్తానికి ఇలాగ ఈ సంభాషణలాగానే సేమ్ అంటే కేటీఆర్ గారికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్కి జరిగిన సంభాషణలో భాగంగా ఆయన అడిగిన మాట ఏంటంటే, ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందంటారు ఎన్నికల్లో అని అయితే అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది. ఎలా అంటే చెప్తారేమో అని అనుకున్నారు, ఎందుకంటే గతంలో కూడా చెప్పారు. ఎందుకంటే జగన్ గారికి కేటీఆర్కి ఉన్న సంబంధం చాలా సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఆయన అడగగానే 100% అక్కడ వైసీపీనే వస్తుంది అని అయితే అంటారేమనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన తేలకుండా ఏం చెప్పారంటే కనుక, అంటే గతం వేరు ఇప్పుడు వేరు కదా, మారినాయి పరిస్థితులు, సంబంధాలు మారినాయి, సన్నిహిత సంబంధాలు మారినాయి, అన్నీ మారినాయి. కాబట్టి ఆయన సమాధానం కూడా మారింది. ఏం చెప్పారంటే కనుక ఆయన కేటీఆర్ గారు చెప్పినటువంటి ఆ మాట చూస్తే కనుక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్ గారు నాకు అన్నలా అంటాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు సోదరుళ్ళు అంటాడు, అలాగే లోకేష్ నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద ఆయన చెప్పవసరం లేదు, ఆయన ఫ్రెండ్ అనలేమనుకో అనేది ఆయన ఒక మాట మాట్లాడటం. మనం ఆఖరికి ఆయన చెప్పిందండి, ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కానీ ఏపీ ప్రజలకు మంచిగా జరగాలని కోరుకుంటున్నా అని అయితే కనుక చెప్పడం జరిగింది. నిజంగా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది. కాబట్టి చూస్తూనే మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని, ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది నేను ఇప్పుడు దాకా మీ అభిప్రాయాన్ని అడగలేదు. ఇదే ఇప్పుడే అడుగుతున్నాను మిమ్మల్ని. ఏపీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలవబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మర్చిపోద్దు, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.